వెల్కమ్ టు 99 టీవీ. అందరికీ నమస్తే. కాంగ్రెస్ పార్టీ అయితే గడిచినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధమైనటువంటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో అదే స్థాయిలో కూడా అంటే ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకుంటూ ప్రజాభిష్టం మేరకే ప్రజాపాలన కొనసాగుతుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో ప్రజలంతా మా వైపే ఉన్నారు. ఇంకా ప్రజలు ఏ విధమైనటువంటి కష్టాలు పడుతున్నారో ఆ కష్టాలన్నీ తెలుసుకోవడానికి ఒక పాదయాత్ర కూడా చేస్తున్నారు. ఇంకా ప్రత్యేకించి అయితే మాత్రం బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ 100కి 100 పాళ్ళు కట్టుబడి ఉంది అనేటువంటి నేపథ్యంలో మొత్తంగా కేంద్ర స్థాయిలో కూడా ఢిల్లీలో రీసౌండ్ చేసే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ జంతర్ మంతర్ వద్ద పూర్తి స్థాయిలో ధర్నా చేయబోతుంది. బీసీలకు అండగా నిలవబోతుంది. బీసీల పక్షాన మేము ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షాన ఉంది అనేటువంటిది నిరూపించుకునేటువంటి ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అయితే మరి బీసీ సంఘాల నాయకులు, అది కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారా లేదంటే ఏ పార్టీలో ఉన్నవారైనా కావచ్చు, బీసీ నేతలు ఏం చెప్తున్నారు? దీనివల్ల అంటే ఈ రిజర్వేషన్లు అనేటువంటి అమలు సాధ్యం కాదని కొంతమంది చెప్తున్నారు, అమలవుతుందని కొంతమంది చెప్తున్నారు. సో మరి ఏం జరగబోతుంది, బీసీ నాయకుల ప్రతిస్పందన అనేటువంటిది దీనిపైన ఏ విధంగా ఉంది అనేటువంటిది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో స్టూడియోలో ఉన్నారు టీపీసీసీ ఉపాధ్యక్షులు సంగిశెట్టి జగదీష్ రావు గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే. నమస్కారం. ముఖ్యంగా 99 ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చెప్పండి సార్. ప్రధానంగా చూస్తే మీరు ఒక బలమైనటువంటి బీసీ నేతగానే ఉన్నారు. ఇప్పటి నుంచి కాదు, మీరు ఎప్పటి నుంచో కూడా రాజకీయాల్లో ఉన్నారు. చాలా ఢిల్లీ స్థాయిలో కూడా మీకు చాలా ఇతర పార్టీ నేతలతో కూడా చాలా మంచి పరిచయాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు టీపీసీసీ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. మీ పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్రలో రెండు రోజుల నుంచి మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు. పాదయాత్ర మూడో రోజుకి చేరుకుంది. ఎలా అసలు పాదయాత్రలో ఏ విధమైనటువంటి స్పందన మీకు ఎదురవుతుంది ప్రజల నుంచి? పాదయాత్ర ఈరోజు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో మీనాక్షి నటరాజన్ గారు ఇన్ఛార్జ్ సెక్రటరీ ఏఐసిసి వారి పర్యవేక్షణలో పాదయాత్ర చేయడం జరుగుతుంది. చాలామంది అంటున్నారు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు, ప్రభుత్వంలో ఉండి అని అంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ పునాదులే పాదయాత్ర మీద ప్రారంభమైనాయి. బ్రిటిష్ వాళ్ళని ఎదిరించడానికి, బ్రిటిష్ వాళ్ళని పారదోలడానికి ఉప్పు మీద ట్యాక్స్ వేస్తే ఆ రోజు మహాత్మా గాంధీ గారు దండి యాత్ర ప్రారంభించారు 1930లో. అంటే ఆ రోజు నుండి పాదయాత్రలు మావి ప్రారంభమైనాయి. అంటే ప్రజలను సంఘటితం చేస్తాం. ప్రజలకు మేము అండగా ఉన్నామని చెప్తాం. ప్రజలని ఎప్పుడైతే మమ్మల్ని ఎన్నుకోబడ్డారో ప్రజలని వేరు చేసి మేము అధికారం ఉన్నాం, ప్రజలతో మమేకం కావడమే పాదయాత్ర. ఇప్పుడు అదేవిధంగా వినోబా భావే గారు వారు 1951 నుండి 69 వరకు వారు ఏదైతే భూమి గల్ల వారి నుండి భూమి దానంగా తీసుకొని పేదవాళ్ళకు పంచే కార్యక్రమం చేసినారు. అంటే 40 లక్షల హెక్టార్ల భూమి సేకరించినారు వారు. ఆ తర్వాత మీరు చూస్తున్నట్టయితే మా రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినారు. ప్రజలతో మమేకమై ప్రభుత్వం తీసుకొని వచ్చినాం. అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో కూడా ఈరోజు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు కూడా పోచంపల్లి నుండి సేవాగ్రామం వరకు పాదయాత్ర చేసినారు. 2022-23లో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 4,500 కిలోమీటర్లు చలనక వాననక ఎండనక ప్రజలతో మమేకమై ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ సుఖదుఖాలు ఎట్లున్నాయి, వాళ్ళ జీవన విధానాలు ఎట్లున్నాయి, వాళ్ళ విద్య ఎట్లుంది, వాళ్ళ ఆరోగ్యంగా ఉన్నారా లేరా, ఈ దేశానికి వెన్నుముక్క లాంటి ప్రజలు ఈ దేశంలో వాళ్ళు అనుభవిస్తున్న స్థితిగతులు ఏందనేది వారు తెలుసుకోగలిగినారు. దాంట్లో భాగంగానే ఇవాళ మా ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవాళ ప్రభుత్వం నడుస్తుంది. మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. అంటే మీకు చెప్పుకుంటూ పోవాలంటే మానవుడు బతుకుతాడు ఒక ఇంట్లో. ఇవాళ ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నాం. ప్రతి నియోజకవర్గాన్ని 3,500 ఇండ్లు మేము ఇవ్వడం జరుగుతుంది. సరే, ఇల్లు ఉండగానే ఏం కాదు, గృహజ్యోతి ఇస్తున్నాం, లైట్ ఇస్తున్నాం. లైట్ ఉండగానే వాళ్ళ సంసారం నడవదు. ఇవాళ 500 రూపాయలకు సిలిండర్ ఇస్తున్నాం. సిలిండర్ ఇవ్వగానే తిండి కావాలా. ఇవాళ సన్నబియ్యం ఇస్తున్నాం. సన్నబియ్యం పండించడానికి రైతుకు 500 బోనస్ ఇస్తున్నాం. మరి రైతుకు సపోర్టింగ్ కోసము రైతు భరోసా ఇస్తున్నాం. అదేవిధంగా ఇవన్నీ ఉన్న తర్వాత మరి చదువు కావాలా, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడుతున్నాం చదువు కోసం. చదువు ఉంటేనే, విద్య ఉంటేనే ప్రయోజకుడు అవుతారు ఎవరైనా సరే. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక నిమ్మ జాతిలో పుట్టి ప్రపంచంలో ఇలా నిలిచిందంటే ఆయనకు విద్య ఉంది కాబట్టి.
ఏ సమాజానికి అయితే న్యాయం చేయాలనుకుంటూ ఆ విధంగా చేసిండు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా సూక్ష్మంగా అంటే మా మంత్రివర్గం కూడా ఏ జనాలకు ఏం కావాలంటే విద్య కావాలి, విద్యాపరంగా మార్పులు తీసుకొని రాగలుగుతున్నారు. ఓకే, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టి ప్రైవేట్ స్కూల్స్ ఎందుకు ఇవాళ డబ్బుగల్ల పేదవాడైతే ప్రైవేట్ స్కూల్ పోలేడు కదా. గవర్నమెంట్ మనం సోనియా గాంధీ గారు అందుకే యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ పెట్టింది. వాళ్ళు చాలా గొప్ప గొప్ప మార్పులు తీసుకొని వచ్చినారు ఈ భారతదేశంలో. రైట్ టు ఇన్ఫర్మేషన్, పబ్లిక్ ఏం చేస్తున్నారు ఎదుటి వాళ్ళని అడగనీకి రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఫుడ్. అందుకనే మేము 500 రూపాయలు బోనస్ ఇచ్చుకుంటూ సన్న బియ్యాలు ఇస్తున్నాం. మీరేమో అంటే ఒక మాట సార్, ఎందుకంటే మీరేమో అంటే ఒక విజయం తేజ, ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రజలకు ఇవన్నీ చేరుతున్నాయా లేవో. ఎందుకంటే అపోజిషన్ కానీ కొన్ని యూట్యూబర్స్ వాళ్ళందరూ కూడా తప్పుడు ప్రచారాలు ఏం చేస్తలేరు అంటే గోబుల్స్ ప్రచారంగా 7 సార్లు అంటే అది ఏదో నిజమవుతుంది అన్నట్టు ప్రాపగండా. ఆ ప్రాపగండా నుండి దూరం పోవాలంటే మాకు ప్రజలు ముఖ్యం. అందుకే మేము ప్రజల దగ్గరకు పోతున్నాం. పాదయాత్ర పెట్టడానికి కూడా కారణం అదే. కానీ ప్రధానంగా చూస్తే సార్ ఇప్పుడు మీరేమో ఘంటాపథంగా చెప్తున్నారు, ఎందుకంటే లేదు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను తూచా తప్పకుండా అవి అమలుపరుస్తూ వెళ్తుంది అని చెప్పి మీరు చెప్తున్నారు. కానీ మీ మీ ఇతర పక్షాలు, మీ వ్యతిరేక పక్షాలు కావచ్చు, ప్రతిపక్షాలు కానీ లేదు 420 హామీలు కాంగ్రెస్ అడుగడుగునా కూడా ప్రజలను మోసం చేస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ మీరు పాదయాత్ర చేస్తున్నప్పుడు నిజంగా ప్రజల నుంచి అసలు ఎలాంటి స్పందన ఎదురవుతుంది? తెలుస్తూనే ఉంది కదా, ప్రజలే చెప్తున్నారు. గత ప్రభుత్వంలో మాటలే ఉన్నాయి, అబద్ధాలు చెప్పిర్రు, మాకు అన్ని మోసాలు చేసిర్రు, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినాము. అయ్యాయాల మేము సంతోషంగా ఉన్నాము. ఓ తీర్థయాత్ర పోవాలన్నా కానీ మా బస్సులో ఫ్రీగా పోగలుగుతున్నాం. మేము సన్న బియ్యం, మీరు తినే బియ్యం మేము తినగలుగుతున్నాము. మీ కడుపు చల్లగుండా, రేవంత్ రెడ్డి కడుపు చల్లగుండా అని చెప్పి మాట్లాడుతున్నారు. పోతుంటే వాళ్ళు చెప్తున్నారు, అయ్యా మాకు బీసీ రిజర్వేషన్ కావాలని చెప్పి యువకులు అడుగుతున్నారు. సార్ ఎట్లయినా బీసీ రిజర్వేషన్ సాధించండి అని చెప్తున్నారు. ఇవాళ అభినవ పూలేలాగా రేవంత్ రెడ్డి గారు నిలబడ్డారు సార్. అదేవిధంగా ఎస్సీలకు వర్గీకరణ చేసి ఒక అభినవ అంబేద్కర్ అయింది సార్. మాకు మంచి ప్రభుత్వం ఉంది సార్, మీరు ఇట్లనే ముందుకు పోండి సార్, మీ అండగా మేము ఉంటామని చెప్తున్నారు. ప్రజలు చెప్తున్నారు, ఇవాళ పాదయాత్రలో వచ్చే ప్రజలందరూ కూడా చెప్తున్నారు. కానీ జరిగినటువంటి పాదయాత్రలు ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే, మీ ఇన్ఛార్జిగా నియమించబడ్డటువంటి ఏఐసిసి నుంచి ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ గారు అంటే ఆమెకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా ఉంది సార్. నిజంగా అంటే ఆవిడ చేస్తున్నటువంటి పాదయాత్రకి, ఆవిడకు ఉన్నటువంటి క్రెడిబిలిటీకి అంటే ఎలాంటి రెస్పాన్సెస్ వస్తున్నాయి ఉంది ప్రజలలో ఆమె మీద? అంటే నాయకులు, కార్యకర్తలు కూడా ఒక రకమైన భరోసా అయితే కనిపిస్తున్నట్టుగా. ఇప్పుడు ప్రజలు చాలా తెలివిపరులు తేజ గారు. ఏంటంటే డబ్బు గల్లవాడు ఎట్లా ఉంటాడు, పేదవాడు ఎట్లా ఉంటాడు, నిజాయితీ పరుడు ఎట్లా ఉంటాడు, నిజాయితీ లేనివాడు ఎట్లా ఉంటాడు అనేది ప్రజలు గ్రహిస్తారు. ఇలా మీనాక్షి నటరాజన్ అంటే సింపుల్ సిటీ. ఓకే, ఆ రోజు మహాత్మా గాంధీ బట్టలు కూడా లేకుండా, ఆడంబరాలు లేకుండా ఎట్లయితే దేశ సేవ కోసం చేసిండో, మీనాక్షి నటరాజన్ గారికి మొన్న ఎంపీ టికెట్ ఇస్తామంటే కూడా వద్దు, నేను ప్రజలతో ఉంటా, మమేకమైతా. ఓ సింపుల్ జీవితం. ఆమె ఆశ్రమంలో ఉంటాయి, గాంధీ ఆశ్రమంలో నూలు నేస్తుంది, మామూలు బట్టలు వేసుకుంటుంది. మామూలుగా మీరు రండి, ప్రజలు చూస్తున్నారుగా. అలా మేము పాదయాత్ర పోయి ఫంక్షన్ హాల్లో ఉంటే కింద పడుకుంటుంది. సింపుల్ లైఫ్. ఒక కార్యకర్త ఇంట్లో పోయి తింటుంది, ఆమె ప్లేట్లు ఆమెనే కడుక్కుంటుంది, ఒక్కరికి ఒక పని చెప్పదు ఆమె. అంటే ఆమె వస్తువులు ఆమెనే. అంటే గాంధీ సిద్ధాంతానికి కట్టుబడి ఉంది. ఇలా గాంధీ మహాత్ముడు కూడా ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో ఎవరైతే స్వాతంత్ర ఉద్యమంలో మెంబర్ కావాలనుకుంటాడో ఒక 18 నామ్స్ పెట్టినారు అక్కడ. అంటే ఉదయం 4 గంటలకు లేవాలి, సంధ్యా ప్రణాళిక. అంటే సూర్య నమస్కారం చేయాలి, సొంత పని చేసుకోవాలి, ఒకరి సేవ చేయాలి, ఓ చెట్టుకు నీళ్ళు పోయాలా, ఒక జంతువుని ప్రేమించాలా, భార్యను కూడా సోదరులాగా చూడాలా, ఎల్లిపాయ తినొద్దు, ఉల్లిపాయ తినొద్దు, గుట్కా తినొద్దు, ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటికీ త్యాగం చేసి ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో వాళ్ళు పోరాటం చేసి అసలు బాలి మనకు ఇవాళ స్వాతంత్రం ఇచ్చి ఇవాళ ఫ్రీడమ్గా మనం బతుకుతున్నాం. ఇవాళ మీనాక్షి నటరాజన్ గారు కూడా దాని అంటే జీవనంగా మార్చుకొని యూత్ని గిట్ట అందరూ కూడా అట్లా ఉండొద్దు, మన మార్గం ఇది కాదు, మనం గాంధీ మార్గంలో ఎట్లా ఉండాలని చెప్పి ఇలా కార్యకర్తలకు, ప్రజలకు కూడా చెప్తున్నాం. మేము అందరం కూడా ఆకర్షిస్తున్నాం. ఒక ఆదర్శవంతంగా తీసుకొని ప్రజలు కూడా ఆదర్శవంతంగా తీసుకుంటారు, పార్టీ నాయకులు కూడా ఆదర్శవంతంగా తీసుకుంటారు. కానీ సార్, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ప్రత్యేకించి చాలామంది ఎన్నో సంవత్సరాలుగా కూడా ఏళ్ల తరబడి కష్టపడిన వాళ్ళు ఉన్నారు, కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా వాళ్ళు పదవులకు నోచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఏమన్నా పెద్దవాళ్ళకి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న సమస్యలు చెప్పుకోవాలంటే కూడా
వారికి ఆ స్పేస్ దొరికేటువంటి పరిస్థితులు లేదు, ఏదంటే చూద్దాంలే చేద్దాంలే అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత అంటే డెఫినెట్గా మనకి యాక్సెస్ ఉంటుంది, మన మాట వింటారు అనేటువంటి కార్యకర్తల ఆ భరోసా అయితే వచ్చిందంటారా? తప్పకుండా వచ్చింది. ఇప్పుడు ఇవాళ మీనాక్షి నటరాజన్ గారిని కానివ్వండి, పిసిసి ప్రెసిడెంట్ గారు కానివ్వండి, గాంధీ భవన్ కోసం వాళ్ళు అందుబాటులో ఉంటున్నారు. తర్వాత మేము ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కూడా మార్చినాం. ఇవాళ కాన్స్టిట్యున్సీ వైజ్గా ఇన్ఛార్జీలను వేసేయడము, వాళ్ళు అక్కడ అందుబాటులో ఉండడము, వాళ్ళు చెప్పిన విషయాలని మళ్ళీ పార్టీలో డిస్కస్ చేయడము, ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి సవరించుకోవడము, పార్టీని ముందుకు తీసుకెళ్లి ప్రజల పార్టీ అండి ఇది. కాంగ్రెస్ అంటే ప్రజల పార్టీ. ఫిర్యాదులు స్వీకరించడం తప్పకుండా దాని మీద గాంధీ భవన్ లో ప్రతి బుధవారం రోజు మంత్రి గారితో ముఖాముఖి కార్యక్రమం పెట్టినాం. చైర్మన్లు, ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ప్రతిరోజు గాంధీ భవన్లో అందుబాటులో ఉంటున్నాం. ఉండుకున్న ప్రజలు ఏదైనా సమస్య తీసుకొని వస్తే అయితే అప్పటిదప్పుడే చేస్తున్నాం, లేకపోతే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపించి దాన్ని పర్యవేక్షించి వాళ్ళకి న్యాయం చేసే విధంగా చేస్తున్నాం. అవన్నీ కేవలం ఫిర్యాదుల వరకే స్వీకరించడం వరకే సాధ్యం అవుతుంది తప్ప అది అమలు సాధ్యం కావటం లేదు, పరిష్కారం లేదు అనేటువంటిది మీ ప్రతిపక్షాలు అంటున్నాయి. సరే, ప్రతిపక్షాలకు ఏం తెలుసు అని, ప్రతిపక్షాలు వాళ్ళు చేసిన మోసాలు కప్పిపుచ్చుకోనికే డైవర్షన్ పాలిటిక్స్ ఆడతారు. కానీ ఇప్పుడు ఇంత ప్రజలు చెప్పాలి కదా, అది మేము పలానా మా అర్జీ ఇచ్చినాం మాది కాలే అని ప్రజలు చెప్పాలి కదా, ప్రతిపక్షాలు కాదు కదా. ఓకే, వాళ్ళ తప్పులు వాళ్ళు సరిదిద్దుకోవాలి. అందుకే ప్రజలు వాళ్ళకి శిక్షించిర్రు. వాళ్ళని అపోజిషన్లో కూర్చొని ఆయన ఆపోజిషన్ లీడర్ ఇలా అసెంబ్లీకి రాడు. వాళ్ళు ప్రజల పక్షాన్ని ఉన్నట్టు ఎట్లా అవుతావు చెప్పండి. వాళ్ళకి ఎప్పుడు శాంటిటీ వస్తుంది, వాళ్ళ అసెంబ్లీకి వచ్చి ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను మాట్లాడితే వస్తుంది. అంతేగాని వాళ్ళ అసెంబ్లీకి కానీ వాళ్ళ నాయకులు ఎంతసేపు మాట్లాడేది ఏంది, మేము ఈ స్కామ్లో లేము, ఆ స్కామ్లో లేము, ఇది అది అని మాట్లాడతారు తప్ప ప్రజల కోసం ఏమైనా మాట్లాడినరా? ఏ రోజైనా మాట్లాడిరా? మేము ప్రజల కోసమే మాట్లాడుతున్నాము, కానీ ప్రజల కోసం మేము మాట్లాడుతుంటే కూడా మా గొంతు నొక్కేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ. ప్రజల కోసం ఏం మాట్లాడుతున్నానండి అంటే బనకచర్ల కోసం అక్కడ పర్మిషన్ ఇచ్చి వాళ్ళు అక్రమ కేసులు పెడుతున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు అక్రమ కేసులు పెట్టిరా, మేము పెట్టినామా? నిన్న మా ముఖ్యమంత్రి గారు ఒక పత్రిక 10వ వార్షికోత్సవాన్ని పోయి మాట్లాడినాం. వాళ్ళు కుల్లా చెప్తున్నారు మమ్మల్ని పోలీసులతో ఇబ్బంది కూడా లేదండి ఇప్పుడు అని చెప్తున్నారు. గత ప్రభుత్వంలో ఎట్లుండే, మేము ఏదైనా ప్రజా సమస్య పైన మేము ఏదైనా మాట్లాడతామంటే గృహ నిర్బంధాలు చేసి పక్కన పెడుతుంది. ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి గారిని, ఉత్తమ్ రెడ్డి అందరిని కూడా అసలు ఇళ్ళకి రాకుండా చేసిన ప్రభుత్వం ఏది? గత ప్రభుత్వమే కదా. ఇలా ప్రజలకు తెలుసు, నాయకులకు తెలుసు, పోలీసులకు తెలుసు, అన్ని వ్యవస్థలకు తెలుసు ఎంత ప్రశాంతంగా పబ్లిక్ కోసం పనిచేస్తున్నారు వీళ్ళు అనేది వాళ్ళందరికీ కూడా తెలుసు.